వికారాబాద్ జిల్లా కొడంగల్ కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓటమితో మతి భ్రమించి బాల్క సుమన్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు అన్నారు. కేసర్ తొత్తు అనే సుమన్ మాటలను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యువజన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి రాత్రనక పగలనక కష్టపడుతూ ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు సెక్రటరియట్ వెళ్తూ ప్రజలను కలుస్తూ ప్రజాపాలనను నడిపిస్తున్న రేవంత్ అన్న పైన ఈ యొక్క బాల్క సుమన్ అనే విధవ ఒక సీఎంకు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం. అదే విధవ నీవు కేసీఆర్ ఏ చెప్తే అది మాట్లాడతావారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది. మేము 2 నెలలు కూడా కాలేదు మేము పరిపాలించి. ఈ 2 నెలల పరిపాలనలో అంతగానం నీకు ఏమైందిరా? ఈరోజు కేసీఆర్ ఏం చెప్తే అది మాట్లాడితే బిడ్డ ఖబర్దార్ నువ్వెక్కడ తిరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకుంటారని తెలియజేస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఇంతకుముందే గతంలో ఆల్రెడీ 2 హామీలు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ, అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు 8వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జరిగే బడ్జెట్లో విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ అంటే